నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఎందుకంటే హైదరాబాదులోని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు జరిగినాయండి. చూసుకుంటా పోతే చూస్తూనే గుండెలెదిరే స్థాయిలో 500 నోట్ల కట్టలు, కిలోల కొద్ది ఎండి బంగారు ఆభరణాలు, ఎకరాల్లో వ్యవసాయ భూములు, విలువైన ప్లాట్లు, స్థలాలు, దస్తావేజులు ఇవన్నీ ఎవరి అనుకుంటున్నారు? ఒక ప్రభుత్వ అధికారికి చెందిన ఆస్తులంటే నివ్వరపోవాల్సిందే. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు జలమండలిలో జీఎం హోదా కలిగిన అధికారి ఇంట్లో సోదాలు చేయగా అతడి అవినీతి విశ్వరూపం బహిర్గతమైంది. చూడు, జలమండలిలో వాటర్ ట్యాంకుల్లో అమ్ముకొని నీళ్లు నమ్ముకొని 1000 కోట్లు సంపాదించాడు ఈయన పేరు చూసుకుంటా పోతే అనంత లక్ష్మీ కుమార్. జలమండలిలో జిఎం జిఎం అయితే ఆయన 100 కోట్లు పైగానే ఆయన ఆస్తులు ఉంటాయంట బహిరంగట్లో. ఇంకా చూసుకుంటా పోతే ఈయన మనం ఒకసారి ఈ జలమండలిలో పని చేసుకుంటూ అలవాల భూముల వ్యవహారము, 2 సబ్ రిజిస్టర్ల సస్పెన్షన్, జలమండలి జీఎం 100 కోట్లు భారీగా ఆస్తులు కూడబెట్టిన అనంత లక్ష్మీ కుమార్. జీఎం ఇంట్లో దొరికిన డబ్బు అనంత లక్ష్మి 500 రూపాయల నోట్లు కట్టలు, డబ్బులు, ఎండి, నివాస స్థలాలు, అది రోజుకు 50,000 రూపాయల లెక్కన డబ్బులు వసూలు చేసుకుంటాడంట. వాటర్ ట్యాంకులు అక్రమంగా విక్రయంతో రోజుకి 50,000 అంట. అంత కాదు, చూడండి, నీళ్లు లేక ప్రజలు కష్టాలు పడుతూ ఉంటే ఈయన నీళ్లు అమ్ముకొని రోజుకి 50,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడంటే ఇతని యొక్క పరిస్థితి చూడండి. ఈయన అనంత లక్ష్మీ కుమార్ గారు. ఈయన పరిస్థితి ఒకసారి చూద్దాం. ఏమిరంటే ఈ వాటర్ ట్యాంకుల అక్రమ విక్రయంలో రోజుకి 50,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. చూసుకుంటా పోతే ఇంట్లో కరెన్సీ నోట్లు కట్టలు అన్నీ 500 రూపాయల కాగితాలు, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల ఎండి, సంగారెడ్డి నిజామాబాద్లో 18 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు, 3 ప్లాట్లు, 6 ఇండ్ల స్థలాలు, రోజుకి 50,000. పేద ప్రజలకు నీళ్ళు లేక అల్లాడుతూ ఉంటే ఈ వాటర్ ట్యాంకులు అమ్ముకొని రోజుకి 50,000 రూపాయలు వసూలు చేసుకుంటున్నాడంటే ఈయన చూడండి. జలమండలి జిఎం అనంత లక్ష్మీ కుమార్, జలమండలి జిఎం అనంత లక్ష్మీ కుమారు. ఆయన రోజుకు వాటర్ ట్యాంకులు అక్రమంగా అమ్ముకొని 50,000 రూపాయలు వసూలు చేస్తున్నాడంటే ఆలోచించండి. 2 కిలోలు ఈయన తార్నాకలో ఇది జరిగిందండి. హైదరాబాదు తార్నాకలో 2 కిలోల బంగారము, 9 కిలోల ఎండి, గుట్టలుగా నోట్ల కట్టలు, విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన ప్లాట్లు. కష్టపడి సంపాదిస్తే కదా. నీళ్లు అమ్ముకొని పేదోళ్ళకు రావాల్సిన నీళ్లను అమ్ముకొని రోజుకి 50,000 రూపాయలు వసూలు చేస్తున్నాడంటే ఈ నోట్ల కట్టలు ఇంకెన్ని ఉంటాయో. ఎకరాల కొద్దీ పొలాలు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ రెడ్ హిల్స్ డివిజన్లో జనరల్ మేనేజర్ ఎస్ అనంత లక్ష్మీ కుమార్ అక్రమాస్తుల చిట్టా ఇది. ఇంతేనా? అపార్ట్మెంట్లు ఎంత సంపాదించాడు? 500 రూపాయల కాగితాలు, నోట్లు కట్టలు. ఈయన చూసుకుంటా పోతే చూడండి, వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో రెడ్ హిల్స్ డివిజన్లో జనరల్ మేనేజర్ అంట ఆయన, జిఎం. ఈయన ఇట్లా సంపాదిస్తున్నాడంటే లెక్కేసుకోండి. ఒక్కొక్క వాటర్ ట్యాంకును 5,000 రూపాయల చొప్పున అక్రమంగా విక్రయిస్తూ ప్రతిరోజు 50,000 రూపాయలు మేర వసూలు. అనంత లక్ష్మీ కుమార్ తన పదవిని అడ్డపెట్టుకొని ఇలా ఏకంగా 100 కోట్ల పైగా విలువైన ఆస్తులు కూడబెట్టాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు ప్రకటన చేశారు. అనంత లక్ష్మీ కుమార్ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. హైదరాబాదులోని లక్ష్మీ కుమార్ ఇల్లు, కార్యాలయంతో పాటు ఏకకాలంలో 8 చోట్ల ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. మంగళవారం రాత్రి కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
మల్లాపూర్లోని అనంతలక్ష్మీ కుమార్ నివాసము, అతని మిత్రులు, బినామీల ఇళ్లలో చేసిన సోదాలలో ఈ తనిఖీల్లో భారీగా కరెన్సీ నోట్లు కట్టలు బయటపడడం, నగదును లెక్కించడం కోసం ఏకంగా కరెన్సీ లెక్కింపు యంత్రాలను తెప్పించారు. ప్రాథమిక సమాచారం మేరకు లక్ష్మీ కుమార్ దాదాపు 100 కోట్ల పైగా ఆస్తులను సంపాదించినట్టు వెల్లడింది. మల్లాపూర్లోని లక్ష్మీ కుమార్ ఇంట్లో దాదాపు 1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారాభరణాలు, 9.2 కిలోల ఎండి. చూడండి, బంగారము 2.1 కిలోలు అంట బంగారం. అలాగే లక్ష్మీ కుమార్ భార్య పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించిన అధికారులు ఆమెను బ్యాంకుకు తీసుకెళ్లి వాటిని తెరిపించారు. లాకర్లోని విలువైన ఆస్తుపత్రాలు, కొన్ని బంగారాభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అనంత లక్ష్మీ కుమార్ హైదరాబాదులోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టులలో 3 ప్లాట్లు, 6 ఇండ్ల స్థలాలు, ఒక విలాసవంతమైన ఇల్లు, నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన ఇంట్లో ఒక మారుతి రిడ్జ్ కారు, బజాజ్ మోటార్ సైకిల్ను గుర్తించారు. ఏసీబీ గుర్తించిన అనంత లక్ష్మీ కుమార్ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం 5,88,55,490 రూపాయలుగా ఉంటుందని, కానీ ఆస్తుల మార్కెట్ విలువ ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పారండి. చూడండి, అపార్ట్మెంట్కి ఒక్కొక్కటి 5,000 రూపాయల వాటర్ ట్యాంకులు అక్రమంగా ఎక్కిరించుకుంటున్నారంట. రోజుకు 50,000 రూపాయల లెక్కన వసూలు చేసుకుంటున్నాడంట. చూడండి, మరి ఏంది పరిస్థితి చూడండి. ఆయన జలమండలిలో జీఎం అనంతకుమార్, లక్ష్మీ అనంతకుమార్ గారంట. జలమండలిలో జీఎం అవుతే ఆయనకు 100 కోట్లు ఆస్తులంట. ఒక వాటర్ ట్యాంకును 5,000 రూపాయల లెక్కన అమ్ముకుంటున్నాడంట. రోజుకి 50,000 రూపాయల లెక్కన వసూలు చేసుకుంటున్నాడంట. అన్నీ 500 రూపాయల కాగితాలంట. 2 కిలోల పైన బంగారం, 9 కిలోల పైన ఎండి, 18 ఎకరాల వ్యవసాయ భూమి, విలాసవంతమైన ప్లాట్లు, గెజిటెడ్ కమ్యూనిటీలో విలాసవంతమైన ప్లాట్లు ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులు గుర్తించారు. చూడండి, జలమండలిలో ఉన్న జీఎంగా పనిచేసే అతను 100 కోట్ల ఆస్తులంట. వాటర్ ట్యాంకులను అమ్ముకుంటున్నాడు అక్రమంగా. ఒక్కొక్క ట్యాంకర్ను 5,000 రూపాయల చొప్పున అమ్ముకుంటూ రోజుకి 50,000 రూపాయలు వసూలు చేసుకుంటున్నాడంట. అతని ఆస్తుల విలువ ఏకంగా 100 కోట్లు మించి ఉన్నాయనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న విషయము. ఇదేనండి జలమండలిలో జీఎంగా పనిచేస్తున్న అనంత లక్ష్మీ కుమార్ గారు. ఈయన ఆస్తులు 100 కోట్ల పైన దాటిందంట. అక్రమంగా సంపాదించిన ఆస్తులు 100 కోట్లంట. ఒక్కొక్క ట్యాంకర్ని 5,000 రూపాయల లెక్కన అమ్ముతాడంట. అపార్ట్మెంట్లకు వాళ్ళకు రోజుకు 50,000 రూపాయల చొప్పున వసూలు చేస్తారంట. ఆయన ఆదాయము, అక్రమ ఆదాయము రోజుకు 50,000. చూడండి, ఇదేనండి. నీళ్లు లేక ఎంతోమంది బాధపడుతూ ఉంటే ఇలా వచ్చిన వాళ్ళు పదవులను అడ్డం పెట్టుకొని నీళ్లతో వ్యాపారం చేసుకొని కోట్లు సంపాదిస్తున్నారు. ఇదేనండి జలమండలి జీఎం అనంత లక్ష్మీ కుమార్ యొక్క ఆదాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.